యువకుల తాలూకా భవిష్యత్తు నాశనం చేసినటువంటి ఒక దొంగ. నువ్వు ఒక కేటుగాడు కాబట్టే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశావు. ఈరోజు రాష్ట్రాన్ని తాకాడు పెట్టి 11 లక్షల కోట్ల అప్పు ఈడమ్మ మొగుడు సొమ్ములాగా ఈరోజు జగన్ రెడ్డి అప్పులు తెస్తావా? సంపద సృష్టించడం తెలుసా నీకు? ఈరోజు సంపద సృష్టించడంలో అది కేవలం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం తప్ప ఇంకొకటి ఎవరికి కూడా సాధ్యం కాదు. ఈరోజు మనం ఆలోచించాలి. 2024 మళ్ళా నారా చంద్రబాబు నాయుడు అనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి అంటే మనందరం కూడా నడుము బిగించవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తా ఉన్నాను. ఇందాకే మా మిత్రులు విజయ్ గారు చెప్పారు, డాక్టర్ సుధాకర్. మీ అందరికీ కూడా తెలుసు, ఒక మంచి డాక్టర్. దళితుడు ఒక డాక్టర్ అవ్వాలంటే ఎంతో కష్టపడి చదివి కూడా రూపాయి కూడబెట్టుకొని ఆ డబ్బులు కడితేనే కానీ డాక్టర్ అవ్వలేనటువంటి పరిస్థితి. 18 రోజులు విశాఖపట్నం నేషనల్ హైవే కంచరపాలెం నడి రోడ్డున అమెరికా దేశంలో నల్లవాడిని బట్టలిప్పి కాల కిందేసి ఏ విధంగా తొక్కి చంపేశారో పోలీసులు అదే విధంగా ఆయన బట్టలిప్పి ఒక దళిత సమాజ వర్గానికి చెందినటువంటి ఒక డాక్టర్ని నడి రోడ్డు మీద పడుకోబెడితే ఆ రోజు నేనే పోరాటం చేశాను. అయ్యన్న పాత్రుడు గారికి చెప్పాను, ఇంటికెళ్ళి ఆ తల్లిని పరామర్శించాం. జగన్ రెడ్డి, ఆ డాక్టర్ని చంపింది నువ్వే, నీకు ఆ శాపం నీకు నీ కుటుంబానికి ఖచ్చితంగా తగులుతా జగన్ రెడ్డి. ఇంకొక కేటు నా కొడుకు ఉన్నాడు, అనంతబాబు అనేటువంటి ఎమ్మెల్సీ కాకినాడలో ఒక కేటు నా కొడుకు. అక్కడ పనిచేస్తున్నటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మా దళిత కుర్రవాడు సుబ్రహ్మణ్యం అనేటువంటి వాడిని చంపి కారులో డోర్ డెలివరీ చేస్తే జగన్ రెడ్డి రాజరికం చేస్తావా? ఆడిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెడతావా? ఇలాంటి కీట్నా కొడుకులందరినీ నువ్వు పక్కన కూర్చోబెడతావా? దళిత ద్రోహివి నువ్వు, ఒక బీసీ ద్రోహివి, ఒక ముస్లిం మైనార్టీ ద్రోహివి. రాష్ట్రంలో రేపు బీజేపీ, టీడీపీ, జనసేన రాష్ట్ర ప్రజలు నిన్ను గొడ్డలోడ తీసి రాష్ట్రం నుంచి తరిమి కొడతారు. సిద్ధంగా ఉండు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే సిద్ధం సభలకి ఫ్లెక్సీలకి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడో తెలుసా మీ అందరికీ? 900 కోట్ల రూపాయలు ఈడమ్మ మొగుడు సొమ్ములాగా సిద్ధం సభకి ఫ్లెక్సీలకి ఖర్చు పెట్టాడు. ఎవడ సొమ్ము? ఎవడ సొమ్ము? మనందరి సొమ్ము. మనము ట్యాక్సుల ద్వారాగా కడితేనే ఈ ప్రభుత్వాలు నడుస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఇంకోటి తెలుసా? ఈ పనికిమాలనోడు తీసుకొచ్చిన ఈ పనికిమాల బూమ్ బూమ్ ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. మందు మీద ఎంత అప్పు తెచ్చాడో తెలుసా? 25 సంవత్సరాలకి తాకాట పెట్టి ఏదైతే 8,630 కోట్ల రూపాయలు 25 సంవత్సరాలకి తాకట్టు పెట్టాడు. అంటే జగన్ రెడ్డి 25 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసేద్దామనే నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నీకు డెడ్ లైన్ రోజులు లెక్క పెట్టుకో జగన్ రెడ్డి. నిన్ను తరిమి రాష్ట్రం నుంచి కొట్టే రోజు ఇంకొక నెల రోజులు మాత్రమే ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, సోదరులారా, అయ్యన్న పాత్రుడు గారు రేపు మన కోసం 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తా ఉన్నారు. ఈ నెల రోజులు అయ్యన్న పాత్రుడు గారి కోసం మీరందరూ పనిచేస్తే సిద్ధమని చెప్పండి. సిద్ధమా? 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 ఎక్కడ ఉన్నటువంటి కోడి పెట్టలు గడిని ఇంటికి పంపించినందుకు సిద్ధమా? సిద్ధమా? అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విజయ్ గారు. ఒక ఊపారు, పీడికలు బిగించి రేపు యువశక్తితో ఈ ఫ్యాన్ మొత్తం పగలగొట్టి బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధమా కాదా? ఒకసారి ధన్యవాదాలండి. గణేష్ గారు, ఇప్పుడు టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు అద్దెపల్లి గణేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. దయచేసి రైట్ సైడ్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఆ రైట్ సైడ్ కుర్చీల్లో ఎందుకు మీరు కూర్చోబెట్టట్లేదు? ఆ నించున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఖాళీగా ఉన్నాయి, రండి ఇక్కడ కూర్చోండి. దయచేసి అందరూ డిసిప్లిన్గా ఉండాలి. ఇటు సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ వెనకాల నించొని ఉన్నారు, అందరూ దయచేసి రైట్ సైడ్ రావాలి. రైట్ సైడ్ రండి. ఆ వాలంటీర్లు చెప్పండి, లేకపోతే మిమ్మల్ని ఎవరన్నా తీసుకెళ్ళి నడిపించమంటారా? ముందుకెళ్ళండి. ముందుకెళ్ళి వెనకాల నించో వాళ్ళందరినీ కూడా ఇటు సైడ్ తీసుకురావాలి. గణేష్ గారు కంటిన్యూ చేయండి. సభకు నమస్కారం. ఈరోజు మన్యం వీరుడు
అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన మన్యానికి ముఖద్వారంగా నర్సీపట్నం